ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాము. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు. ఇశ్రాయేలు వారిని నేను విడనాడను అంటే విడిచిపెట్టను అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎందుకు విడిచిపెట్టడు అంటే ఆ ఇశ్రాయేలు అనేవారు దేవుని స్వాస్థ్యం, దేవుని సొత్తు. వారితో చెప్తున్న దేవుడు ఈ దినాన మనతో, నీతో, నాతో, మనతో చెప్తా ఉన్నారు, నేను నిన్ను విడనాడను. మనము ఆయన రక్తము చేత కొనబడిన స్వాస్థ్యమైన ప్రజలము కనుక మనల్ని ఆయన విడిచిపెట్టడు. అంటే ఎందుకు విడవడు? ఏ విషయంలో విడవడు? విడవని దేవుడు ఏం చేస్తాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రయాణమయ్యారు. దేవుడే వారిని ఆ ప్రాంతానికి నడిపిస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గములో వారు ప్రయాణం చేసి ఉన్నారు. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తండ్రి కుమారుణ్ణి ఏ రీతిగా ఎత్తుకొని మోస్తాడో ఆ రీతిగా మోసాడు. వారి అవసరతలు తీర్చాడు. వారికి దాహమైనప్పుడు మంచినీళ్ళను గురించి ఉన్నాడు. శత్రు సమూహము ఇశ్రాయేలు వారికి హాని చేయాలని చూసినప్పుడు వారి చేతికి అప్పగించకుండా దేవుడు కాపాడి ఉన్నారు. ఇంతగా ఎందుకు ఆ ప్రజలకు దేవుడు మేలు చేస్తూ ఉన్నాడంటే వారిని విడువక ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ప్రభు విడువడు. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నావా? అనారోగ్యం చేత బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆర్థిక పరిస్థితుల మధ్యలో ఇబ్బంది పడుతున్నావా? దేవుడు నీకు ఆర్థికంగా అభివృద్ధిని అనుగ్రహిస్తారు. కుటుంబాలలో సమాధానం లేక బాధపడుతున్నావా? నిన్ను విడువని దేవుడు నీకు సమాధానం ఇస్తారు. ఏ పని లేక, జీవనోపాధి లేక నువ్వు కలవరపడుతున్నావా? నీ కుటుంబంలో సమృద్ధిగా ఉన్నట్లుగా నీ చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చదువుల్లో ప్రభు తోడే ఉంటారు. నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరుస్తారు. నీవు ఆయన స్వాస్థ్యమైన జనము గనుక, ఆయన నిన్ను విడువుడు గనుక నీ జీవితంలో ఈ మేలు చేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, సహాయముగా, అండగా, ఆశ్రయముగా, ఒక నమ్మకముగా నీకు ఉన్నవారు నీకు దూరమైపోయి ఉండవచ్చు. కానీ సృష్టికర్త అయిన మనుషులు దూరమైన మరువని, విడువని, ఎడబాయిని సర్వశక్తిగల దేవుడు మనకు తోడే ఉన్నాడు. నిన్ను విడువుడు, ఎడబాయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు మనుషులకు దూరం అయిపోయాడు, కానీ వాక్యం సెలవిస్తుంది దేవుడు యోసేపునకు తోడే ఉన్నాడు. తన జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు కలిగినప్పుడు వాటన్నిటిలో నుండి విడిపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు యోసేపునకు ఇచ్చాడు. విడిచిపెట్టిన వాడు కాదు దేవుడు. ఎందుకు విడిచిపెట్టలేదయ్యా అంటే యోసేపు భక్తి కలిగి నడిపించబడ్డారు, పరిశుద్ధమైన జీవితము చేశారు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఆయనకిష్టమైన మార్గాల మనం నడిపించబడి దేవుడు మనల్ని విడవకుండా మన జీవితంలో మేలు చేయనట్లుగా ఆ రీతిగా నడిపించబడదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను నా తండ్రి విడువని దేవుడుగా మీరు ఉన్నారు. మమ్మల్ని విడువక, ఎడబాయక నిత్యం మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తూ, ఓదారుస్తూ, సరిచేస్తూ మీ ఆజ్ఞల మార్గంలో నడిపించడానికి ఈ దినాన్ని మీరు మాతో ఉన్నందులకే స్తోత్రం నాయనా. ఈ దినమంతా మా అవసరాలు తీర్చండి, ప్రయాణ మార్గాలతోడే ఉన్నని మీరు మాతో ఉండి క్షేమాన్ని ప్రసాదించి మహిమను పొందమని
యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.